శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి నానా మహిమల నమ్మిన వారిని పూనుకగాచే పోషకుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి. పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు కరుణానిధి బుద్ధ కల్పము పరగు శ్రీ వెంకటపతి తన దాసుల అరుదుగగాచే అనంతుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమినే గరుడాచలపతి. హరలీలావతారాయ శంకరాయ పరౌజసి కైవల్య కలనాకల్ప తరవే గురవే నమః. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయః సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. శంకరాచార్య విరచితము కాశీ పంచకము ఉత్తర కాశీలో ఆరంభం చేయబడ్డటువంటిది, దక్షిణ కాశీలో ముగుస్తున్నటువంటి విధానము కాశీ పంచకము. శ్రద్ధా భక్తి భక్తి శ్రద్ధా గయేయం 5వ శ్లోకాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము. కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం. గయ కాశీలో పోయినటువంటి వారు తప్పనిసరిగా గయలో పిండం పెట్టే విధానంగా చాలామంది తప్పనిసరిగా వెళ్తారు. కాశీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అలహాబాద్ వెళ్తారు, గయ రెండు కూడా ప్రధానంగా పోయి వచ్చే క్షేత్రాలు. మిగతా అయోధ్య, ఇంకా నైమిషారణ్యం ఇలాంటివి కూడా పక్కపక్కన ఉన్నాయి. వాటి యందు అపేక్ష ఉన్నటువంటి వారు వాటికి పోవచ్చు, పోకపోవచ్చు. కానీ కాశీ వచ్చినటువంటి వారు మరి అలహాబాద్లో త్రివేణి సంగమంలో స్నానం చేయటం, అక్కడ పెద్దలకు నివాళులు అర్పించటం, అదే ప్రకారం గయకు కూడా తప్పనిసరిగా పోయి అక్కడ పెద్దలకి నివాళులు అర్పించే విధానముగా వస్తున్నటువంటి సంస్కృతి. మరి ఇక్కడ కాశీ అనేటువంటి దానిని పరమార్థ కోణములో శంకరాచార్యుల వారు ఇస్తున్నటువంటి అంశము కాశీ అని చెప్పనగా మన ఈ శరీరమే కాశీ క్షేత్రం అని చెప్పనే భావనగా ఆయన ప్రారంభించాడు. ఇదే విషయం బ్రహ్మంగారు కూడా అంగము లోపలను కుండలి సంగము దాపునను గంగాయమునా పొంగుచు పారగ రంగుగా నడుమను లింగడుండగను కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా అని బ్రహ్మంగారు కూడా పాడారు. కోన
కోనకు పైగానో తీర్థపు వాన కురియగానో కోనకు పైగాను తీర్థపు వాన కురియగానో మేను మరచి నీవు కానక తిరిగేవు మేను మరచి నీవు కానక తిరిగేవు లోన వెదకి శివ ధ్యానము చేయక కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా కాశీ తీర్థము కన్నులనున్నది బేసి కన్ను శివ కాశిగనున్నది. ఇక్కడ భక్తి శ్రద్ధ గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. భక్తి అనేటువంటి అంశాన్ని గతంలో మనం భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి భక్తి అంశాన్ని గురించి అధ్యయనం చేయటం జరిగింది. అందువల్ల జీవితంలో చాలా ముఖ్యమై ఉన్నటువంటి యొక్క అంశం భక్తి అనేటువంటిది. భక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధ భక్తి జ్ఞాన యోగ ప్రయాగ. కనుక లోకంలో అందరూ కూడా ఆశీర్వాదం చేసే విధానంలో కూడా మరి భక్తి శ్రద్ధ వైరాగ్యం ఎన్ని కూడా మీకు ఏర్పడుగాక అని ఆశీర్వాదం చేయటం కూడా ఉంటుంది. భక్తి శ్రద్ధ జ్ఞానం ఇవన్నీ కూడా మరి మనిషికి ఉండాల్సి ఉంటుంది. భక్తి ప్రధానమైనటువంటి యొక్క అంశము. దాన్ని మనం సార్వత్రిక సూత్రముగా కూడా చెప్పుకోవటం జరిగింది. ఈ ప్రకారముగా వ్యవహారములో భక్తి ఉండాలి, పారమార్థికంలో భక్తి ఉండాలి. వ్యవహారంలో భక్తి అని చెప్పనంటే మొదటిగా తల్లి తండ్రుల దగ్గర భక్తి కలిగి ప్రవర్తించాలి. మాతృభక్తి పితృభక్తి ఈ రెండు కలిగి ఉండాలి. మనకు చక్కటి విద్యను అధ్యయనం చేయించేటువంటి అధ్యాపకుని పట్ల కూడా మరి భక్తి కలిగి ఉండాలి. మంత్రోపదేశము చేసి జ్ఞాన మార్గంలో పయనింపజేసేటువంటి గురు మహాత్ముల దగ్గర కూడా భక్తి అనేది కలిగి ఉండాలి. అయితే భక్తి శ్రద్ధ అని రెండు పదాలు అక్కడ చెప్పారు. శ్రద్ధ అనేది ఏ ప్రకారముగా భవతి శ్రద్ధ త్రివిధ భవతి శ్రద్ధ త్రివిధ. శ్రద్ధ మూడు రకాలుగా చెప్పిన అంశము భగవద్గీత 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే పేరు పెట్టి శ్రద్ధాత్రయ అన్నారు. అది సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అనేటువంటి మూడు రకాలుగా ఉంటాయి. శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వారు మరి సాత్వికమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు, రజోగుణాత్మకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు, తమో గుణాత్మకమైనటువంటి యొక్క శ్రద్ధ కలిగి ఉంటారు. ఏ లక్ష్యమును పొందాలనేటువంటి యొక్క శ్రద్ధ ఉంటుందో అలాంటి విషయాలలో మరి దాని యందు పూర్తిగా మరి సాధనా సంబంధము కలిగి ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. సాత్విక శ్రద్ధగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక రజోగుణ శ్రద్ధ, తమోగుణ శ్రద్ధ అవి వానాకాలపు చదువుల్లాగా ఆ శ్రద్ధలు కలిగి ఉండే విధానం ఉంటుంది. అదొక అంశము. ఎట్లయితే శ్రద్ధాత్రయ శ్రద్ధ అనేది మూడు రకాలుగా చెప్పడం జరిగిందో, ఈ శ్రద్ధ అనేది సాధనకు సంబంధించినటువంటి యొక్క అంశము. భక్తి అనేటువంటిది ఏంటంటే మరి గురువుల పట్ల కానీ అధ్యాపకుని పట్ల కానీ పితరుల పట్ల కానీ ఉండేటువంటి భక్తి, అది కూడా మూడు రకాలుగా చెప్పే విధానం ఉంటుంది. ముఖ్యంగా భగవద్భక్తి మూడు రకాలుగా ఉండే విధానం. ప్రహ్లాదుడు ఆయనది సాత్విక సంబంధమై ఉన్న భక్తి, అవ్యాజమై ఉన్నటువంటి కేవలం భగవంతుని యందే లగ్నమై ఉన్నటువంటి విధానం గల భక్తి అన్నమాట. వాళ్ళు ఇంకేం కోరుకో. మరి నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు ప్రహ్లాదుని సాధారణంగా దగ్గర తీసుకుని, నాయనా చాలా భక్తుడవు, మంచిగా భక్తి చేస్తూ ఉన్నావు, నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పానంటే నాకు ఏ వరాలు వద్దు అన్నాడు. నాకు ఏం వద్దు, మీ కృప నా యందు ఉంటే చాలు, మీ దయ నా యందు ఉంటే చాలు, మీ అనుగ్రహానికి పాత్రుడైతే చాలు అంతవరకు.
నాకు ఏం కావాలో జీవితంలో అవన్నీ కూడా ప్రసాదించగలిగే విధానం మీకున్నది. నేను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం మాత్రం ఆయన కోరుకున్నాడు. సుదతిన్గాని మూఢులన్ గని సోకింతు సర్వేశ్వర అన్నాడు ప్రహ్లాదుడు నరసింహస్వామి దగ్గర ఉండి. ఆయన బాధపడుతున్నటువంటి విధానం ఏంటంటే, సుదతిన్గానని మూఢులన్ గని శోకింతు సర్వేశ్వర. సుదతి మంచి మార్గంలో పోకుండా, మరి మోక్ష సంబంధమై ఉన్నటువంటి ధ్యాన మార్గంలో పోకుండా కేవలం బాహ్యమునందే సంచరించే విధానముగా ఉన్నటువంటి వాళ్ళని గురించి నేను పశ్చాత్తాపడుతున్నా అంటాడు. ముస్తుదతిన్గా అనని మూడులన్ గని సోకింతు సర్వేశ్వర. కాబట్టి ఆ ప్రకారముగా కేవలం భగవంతుడు ఎందే లగ్నం చేసి మనస్సుని నిరంతరముగా మరి బ్రహ్మావలోకనం చేస్తున్నటువంటి ప్రహ్లాదుడు ప్రకర్షేణ ప్రకర్షేణ మిక్కుడమగు మరి ఆహ్లాదమును పొందేటువంటి వాడే ప్రహ్లాదుడు. ఆహ్లాదము ప్రహ్లాద ఉపసర్గ అది పక్కన పెడితే హ్లాదము అంటే ఆహ్లాదం, ఆనందం అన్నమాట. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే విధానం. మాతృ గర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు. తల్లి గర్భంలో ఉండగానే భగవతత్వ ఆపపోసనం పెట్టాడు. భగవతత్వావలోకనం చేసే విధానంగా ఉన్నాడు. ఆ ప్రకారం చిన్నతనములోనే ఆయనకి స్వరూపానుభూతి. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువా అని. సుధా మాధుర్యమున, సుధా అంటే అమృతం, బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందంలో మునక వేస్తూ దేహాన్ని మర్చిపోయే పరిస్థితి, దేహస్పృహ లేకుండా పోయే విధానం, అది ఆయనకి చిన్నతనంలోనే ప్రాప్తించినటువంటి విధానము. చాలా అదృష్టవంతుడు, సంస్కార జీవి, పుణ్యప్రాణి. అట్టి వారికి పుట్టుకతోనే మరి ఆ యొక్క పరమాత్మ భక్తి కానీ, ధ్యానము కానీ, జిజ్ఞాస కానీ, వైరాగ్యం కానీ, ఇవి పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి స్వతసిద్ధముగా వాళ్లకు ప్రాప్తించే విధానం ఉంటుంది. అలాగా చూసినట్టు సాత్విక భక్తిగా మనం మరి ప్రహ్లాదుడు చూస్తాం అన్నమాట. ఈ మిగతా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు వాళ్ళు కూడా భక్తి కలిగి ఉన్నారు. బ్రహ్మదేవుని పట్ల భక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. ఈయనేమో శ్రీ మహావిష్ణువు యందు భక్తి కలిగి ఉంటే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించే విధానములో వాళ్ళకున్నటువంటి భక్తి అన్నమాట. వాళ్ళు కూడా తపస్సు చేశారు బ్రహ్మదేవుని గురించి. ఆ విధంగా తపస్సు చేసి గొప్ప వరాలు పొందిన విధానం హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు. హిరణ్యకశిపు అంటే రజోగుణ సంబంధమైన భక్తి కలిగి ఉన్నటువంటి వాడు. హిరణ్యాక్షుడు మరి తామసిక సంబంధమై ఉన్నటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వాడు. అట్లనే మరి విభీషణుడు చూసినట్లయితే ఆయన సాత్విక సంబంధమై ఉన్న భక్తి, రాముని పట్ల భక్తి, మంచి సద్గుణాలు కలిగి ఉన్నటువంటి విధానం. కనుక సాత్విక భక్తి ఉన్నటువంటి వాళ్ళకి సద్గుణాలే ఉంటాయి. అది విభీషణులు మనం చూడవచ్చు. రజోగుణ భక్తి ఉన్నటువంటి అతను మరి రావణాసురుడు. హిరణ్యకశిపులాగా వీడు కూడా రావణాసురుడు. రజోగుణ సంబంధమై ఉన్నటువంటి ప్రకోపములు కలిగి ఆయన భగవదారాధన చేసే విధానం ఉన్నది. అంటే ఈ బ్రహ్మదేవుణ్ణి ఆరాధించే విధానం, కోరికలు, కామ్యములు ఇవన్నీ కూడా ఉండే విధానం. ఇక తామసిక సంబంధమై ఉన్న భక్తిగా చెప్పాల్సి వస్తే కుంభకర్ణుడు, వాడు తామసికం. తామసి అన్నట్లుగా వాడు తామసి చివరికి తామసి అయిపోయాడు. నిద్రకెళ్ళిపోయాడు. నిద్రపోవడం వాడి పనేక. అట్లాంటి విధానంగా వాడి కోరికలు ఉన్నాయన్నమాట. ఈ ప్రకారంగా చూస్తే లోకంలో ఈ భక్తి శీలించేటువంటి విధానంలో భగవంతుని పట్ల సాత్విక సంబంధమై ఉన్న భక్తి ఉన్నది.
రాజసిక సంబంధమై ఉన్న భక్తి, తామసిక సంబంధమై ఉన్న భక్తి. ఏ చైవ సాత్విక భావా యక్ష రక్షాంశ రాజసాః భూతాన్ ప్రేత గణాంశాన్యే యజంతే తామసా జనాః. యజంతే సాత్వికా దేవా యక్ష రక్షాంశ రాజసాః. సాత్విక విధానముగా ఆరాధించే సాత్విక భక్తి యక్ష రక్షాంశ రాజసాః. యక్ష రాక్షసులను ఆరాధించేటువంటిది రాజసిక సంబంధమై ఉన్న భక్తి అన్నాడు. భూత ప్రేత గణాంశాన్యే జయంతే తామసా జనాః. భూత ప్రేత గణాలని ఆరాధించే విధానముగా ఉన్నటువంటిది తామసిక భక్తి అని చెప్పనే మాటలు మనకు భగవద్గీతలో చెప్తారు. కనుక సాత్వికమైనటువంటి యొక్క భక్తిలో కొంచెం నిర్మలత్వం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది, సుఖకరముగా చేసుకునే విధానం ఉంటుంది. ఎండలో మరి ఈశాన్య భాగంలో పూజా మందిరంలో వారి ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకునే విధానం ఉంటుంది. రామభక్తి, అమ్మవారి భక్తి, ఆంజనేయ స్వామి భక్తి, శ్రీ మహావిష్ణువు పట్ల భక్తి, పరమశివుణ్ణి. ఈ ప్రకారంగా అందరి గృహాలలో కూడా ఈశాన్య భాగంలో ఈ దేవతా సంబంధ మూర్తులను పెట్టుకుని మంచిగా సాత్వికముగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరాధించుకుంటూ ఉంటారు. యక్ష రక్షాంశ రాజసాః. ఈ రెండో వర్గం ఉంది కదా, వాళ్ళు గంగనమ్మ, పోలేరమ్మ, నూకలమ్మ, పోతరాజు ఇలాంటి గ్రామ భక్తులు ఉంటారు. గ్రామానికి వెలపలు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా సాధారణంగా తమ ఇళ్లలో పూజా మందిరంలో ఈ గంగానమ్మ, పోలేరమ్మ, నూకలమ్మ, నూకరాజు, పోతురాజు ఎవరో కూడా గృహంలో పెట్టుకునే పరిస్థితిగా ఉండదన్నమాట. ఎందుకంటే రజస్ సంబంధ వ్యవహారం. వాళ్ళకి నైవేద్యం పెడతాను, పండ్లు పెడతాను, చక్కెర పొంగలు పెడతాను, దద్యోధనం పెడతాను అంటే వాళ్ళు ఊరుకోరు. ఏం దద్యోధనం, అది తిని నిద్రపోవాలా? దద్యోధనం కొయ్యి, కోడి, ఏట కొయ్యి, లేదా పులి, సింహం కోస్తాయి, కొయ్యి, నీ ఇష్టం అన్నటువంటి రీతిలో ఆ దేవతలు ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ యొక్క దేవతామూర్తి ఉన్నటువంటి ఆలయానికి పోయేవాళ్ళు ఈ 2 కాళ్ళతో పోతాడు, మరొక 2 కాళ్ళు పట్టుకుని పోతాడు. అట్లా జీవులను పట్టుకెళ్ళి అక్కడ అమ్మవారికి బలిచ్చే విధానముగా ఉంటుంది. కాబట్టి అది కొంచెం రజస్సు యొక్క సంబంధముగా చేరి ఉన్నటువంటి భక్తి అన్నారు. భూత ప్రేత గణాంశాన్యే జజంతే తామసా జనాః. ఈ తామసిక భక్తి ఉంది. ఈ తామసిక భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యజంతే తామసా జనాః యక్షరాక్ష భూతాన్ ప్రేత గణాంశ. భూత ప్రేత గణాలు, భూత ప్రేత పిశాచ దెయ్యాలు ఇలాంటి వాట్లను ఆరాధించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. వాళ్ళు అభిచార హోమాలు చేస్తారు, చేతబళ్ళు చేస్తారు, అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తామసికంగా వాళ్ళు ఆ దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళకుండే మంత్రాలు కూడా అట్లాగే ఉంటాయి. అనగా సాత్విక సంబంధమై ఉన్న మంత్రాలు ఉన్నాయి, రజోగుణాత్మక సంబంధ మంత్రాలు ఉన్నాయి, తమో గుణాత్మక సంబంధమై ఉన్న మంత్రాలు ఉన్నాయి. 3 రకాల మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు అధర్ణ వేదములో వచ్చేటువంటి మంత్ర భాగాలు. వశీకరణ మంత్రాలన్నీ కూడా రజస్సు సంబంధముగా ఉండే మంత్రాలు. కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, జగన్మాత్రే నమ, అయ్యప్ప స్వామి నమ, ఆంజనేయ నమ, లలితాదేవి అయి నమ అని ఈ ప్రకారంగా చేసేవన్నీ కూడా సాత్విక సంబంధముగా ఉండేటువంటివి. కాబట్టి ఆ మంత్రాలు చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా అందరూ కూడా చేసుకునే విధానం ఉంటుంది. ఇక రజోగుణ సంబంధ మంత్రాలు, తమోగుణ సంబంధ మంత్రాలు అవి కొంచెం భయంకరంగా ఉండే విధానాలు వాటిలో ఉంటాయన్నమాట. అట్లాగా ఆయా దేవత సంబంధమై ఉన్న భక్తి గలవారు ఆ మంత్రాలను జపించే విధానం ఉంటుంది. ఈ ప్రకారంగా మరి సాత్వికులు సాత్విక సంబంధమై ఉన్న దేవతలను ఆరాధిస్తారు. రజోగుణం గలవారు రాజసిక సంబంధమైన దేవతలను ఆరాధిస్తారు. తమో గుణం గలవారు తామసిక సంబంధమై ఉన్నటువంటి దేవతలనే ఆరాధిస్తారని చెప్పని ఇట్లా భక్తి అనేది 3 రకాలుగా స్వామివారు భగవద్గీతలో చెప్పిన అంశం ఇది.
యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్యాజినోపి మాం యాంతి దేవవ్రతా దేవాన్. సాత్విక గుణముతో ఆయా దేవతలని ఆరాధించేటువంటి వారు శరీరం సాలించిన తర్వాత వారు వారి ఇష్టదైవమైనటువంటి యొక్క లోకానికే వాళ్ళు పోయే విధానం. ఎవరైతే ఇష్టదైవముగా ఆరాధిస్తారో మా కులదేవత అంటారు, మా ఇంటి వేలుపు అని చెప్పని అంటారు. ఆ ప్రకారముగా వారి ఇష్టదైవాలని ఆరాధించేవారు శరీరం సాలించిన తర్వాత వారి యొక్క లోకాలకే వాళ్ళు పోతారని చెప్పని స్వామి చెప్పిన మాట. యాంతి దేవవ్రతా దేవాన్. యాంతి అంటే పోవటం, ఆ లోకాలకు పోవటం. విష్ణువుని ఆరాధించేవారు వైష్ణవ లోకానికి, శివునిని ఆరాధించేవారు శైవలోకానికి, ఇట్లాగా ఆయా దేవతలకు ఉన్న లోకాలకు వాళ్ళు పోయే విధానం. పితॄన్ యాంతి పితృవ్రతాః. పితరుల పట్ల భక్తి కలిగి సేవించే రజోగుణం గలవారు ఆయా లోకాలకే పోవటం అవుతుంది. భూతాని యాంతి భూతేజ్య. తామసికముగా ఉన్నటువంటి దేవతలను ఆరాధించేటువంటి వారు ఆ తామసికులు ఆయా దేవతలనే చెందే విధానం ఉంటుంది. యాంతి మధ్యాజునోపి మాం. 4వ అంశం ఇది. యాంతి మధ్య యాజునోపమాం. నన్ను సేవించేవారు నన్నే వాళ్ళు చేరుకుంటున్నారు అని స్వామి చెప్తారు. యాంతి వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజునోపి మాం. కాబట్టి 4వ అంశం ఇది. యాంతి వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజునోపి మాం. 4వ అంశం. మత్ యాజి. మత్తు అనగా సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమే మత్తు, భగవత్ స్వరూపము. అహం బ్రహ్మణః ప్రతిష్ఠా బ్రహ్మణో ప్రతిష్ఠాహం. అహం నేను, బ్రహ్మ బ్రహ్మము అని స్వామి చెప్తారు. ఆ ప్రకారముగా బ్రహ్మము అనేటువంటి విధానములో అంటే బ్రహ్మమును ఆరాధించేటువంటిది ఎక్కడ అంటే మహాకారణ స్థలమే. యాంతి మధ్యాజునోపి మాం. మాం నన్ను ఆరాధించే విధానము సోహం భావ సూత్రము. హంస యొక్క ఆశ్రయంలో ఉండి బ్రహ్మమును ఆరాధించాల్సి ఉంటుంది. అది ఇది బ్రహ్మారాధన అంటారు. ఒకటేమో దేవతారాధన ఒకటి చెప్పుకున్నాం. రెండవది పితృల ఆరాధన, పిత్రారాధన. మూడవది భూత ప్రేత గణముల తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆరాధన. 4వది బ్రహ్మమును ఆరాధించటము. సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును ఆరాధించేది ఎక్కడ అని చెప్పనంటే అది మహాకారణమునందు ఉండే ఆరాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ దేవతలు పితృదేవతలు భూత ప్రేత గణాలు అనే 3 రకాలుగా చెప్పిన విధానములో ఒకటి సాత్విక సంబంధమై ఉన్న దేవతలు, రాజసిక సంబంధమై ఉన్న దేవతలు, తామసిక సంబంధమై ఉన్న దేవతలు అని చెప్పని ఆయా దేవతలను భక్తితో ఆరాధించేటువంటి వారు ఆయా లోకాలకు పోతున్నట్లు అనేటువంటి మాట. ఈ 3 స్థలములు అనగా అకార, ఉకార, మకార, స్థూలదేహ, సూక్ష్మదేహ, కారణదేహ, సాత్విక, రాజసిక, తామసిక, ఈ 3 అన్నమాట. ఇక 4వది మత్ యాజి. మత్ అనగా భగవంతుడు బ్రహ్మము. మత్ అనగా నా యొక్క. మత్ యాజి నన్ను ఆరాధించేటువంటిది అని చెప్పన్నప్పుడు అది శుద్ధ బ్రహ్మము. కాబట్టి ఇక్కడ కృష్ణ భగవానుడు అని చెప్పనంటే శుద్ధ బ్రహ్మము, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉన్నటువంటిది కృష్ణతత్వము. చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతోర్జునం. చిదానందేన కృష్ణేన. కృష్ణుడు అని చెప్పన్నప్పుడు చిదానంద స్వరూపుడు, చిదానంద రూప శివోహం.
సచ్చిదానందాత్మికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే కృష్ణతత్వము. మరి ఆ బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము గనుక అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం మనలో ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. అయం ఆత్మ బ్రహ్మ సర్వం ఏతద్బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే మనలో ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఆత్మ అనే పేరుతో పిలువబడేటువంటి ఆ యొక్క కైవల్య స్థానం సుషుమ్నా ద్వారం, అది మోక్ష ద్వారం. దాని యందున్నటువంటి స్వరూపమే ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మ అన్నారు. అంటే ఆ బ్రహ్మమును ఎలా ఆరాధించాలి అని చెప్పనే మాట చూసినట్లయితే, ఓరక ఉండువాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ. ఓరక ఉండటమే. బ్రహ్మమును ఆరాధించేవారు ఊరకే ఉండాలి. ఇతర దేవతలను ఆరాధించేవాళ్ళు కదులుతూ ఉండాలి. అనగా నోటితో మంత్రాలు చెప్పాలి, కంటితో చూసుకుంటూ ఉండాలి, చేతులతో పూలై పెట్టుకోవాలి, దీపరాజన చేసుకోవాలి, అగరబత్తి వెలిగించాలి, గంట మోగించాలి, ఆరతి వెలిగించాలి, అభిషేకాలు చేయాలి, వస్త్రయజ్ఞం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. ఈ ప్రకారముగా ఇవన్నీ జరగందే నీకు బాహ్యములో ఆ దేవతారాధన అనేది కొనసాగే అవకాశాలు లేవు. కాబట్టి ఊరకే మీరు పూజ మందిరంలో కూర్చుంటారా? ఊరకే కూర్చోరు. విగ్రహాలు తుడుచుకోవాలి, పటాలు తుడుచుకోవాలి, వాడు పూలు పెట్టుకోవాలి, ఆ ప్రమిద పెట్టుకోవాలి, నూనె పోయాలి, ఒత్తి పెట్టాలి, అగ్గిపొల గీయాలి, ముట్టించాలి, అగరబత్తులు వెలిగించుకోవాలి, అష్టోత్తరనామాలు సహస్రనామాలను వల్లించాలి, ఆ విధంగా పూలతో అర్చించాలి, అక్షతలతో అర్చించాలి, షోడశోపచారాలతో ఆ దేవుణ్ణి ఆరాధించుకోవాలి. అక్కడ ఊరక ఉంటే అయ్యే పని కాదు. కాబట్టి దేవతా సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆరాధనా విధానములో ఆడ ఊరక ఉండడానికి అవకాశం లేదు. చేతులతో చేయాలి, కళ్ళతో చేయాలి, నోటితో చేయాలి. ఇట్లా అన్ని అవయవాలతో ఆ దేవతలను అక్కడ ఆరాధించే విధానం కనుక ఆడ ఊరక ఉండే విధానం కాదు. కానీ బ్రహ్మము దగ్గర అవన్నీ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే బ్రహ్మం నిర్వికారం నిరాకారం. మనం చేసే ఆరాధన సాకారమూర్తి కాబట్టి హస్తవు ప్రక్షాళయామి, పాదవు ప్రక్షాళయామి, నైవేద్య నివేదయామి, వస్త్రయుగ్మం సమర్పయామి. ఇవన్నీ కూడా వస్త్రములు సమర్పించాలి, తాంబూలం నివేదన చేయాలి, నైవేద్యం నివేదన చేయాలి, శుద్ధోదక స్నానంతో స్నానం చేయించాలి, పాలాభిషేకం చేయాలి. ఇట్లాగా మరి ఈ యొక్క సాకారమూర్తి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. మరి నిరాకారమై ఉన్నటువంటి ఆ బ్రహ్మముని ఎట్లా ఆరాధిస్తావు? అంతటా వ్యాపకమై ఉన్నది, ఏ ఇంద్రియాన్ని గోచరించేదిగా లేదు, అది కదలదు, మెదలదు, ఎలాంటి యొక్క చలనం లేదు. స్థాణువులాగా స్థిరముగా ఉన్న విధానం, సర్వవ్యాపకత్వమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును ఆరాధించటానికి శుద్ధోదక స్నానం చేస్తావా, తాంబూల వస్త్రయుగ్మం కడతావా, వస్త్రం కడతావా, ఏం కడతావు? దానికి ఏం చేసే అవకాశాలు లేవు. నైవేద్యం నివేదన చేద్దామంటే ఆకలి తప్పులు లేనిది, వస్త్రం కడదామా అంటే అంతటా వ్యాపకమై ఉన్నది, శుద్ధోదక స్నానం చేయిద్దామంటే అది పరిశుద్ధమై ఉన్నది, శుద్ధ బ్రహ్మము. నైవేద్యం నివేదన చేద్దామంటే అది ఆకలి తప్పులు లేనిది. ఈ ప్రకారంగా దేనికి కూడా అది అందేది కాదు. నువ్వు చేద్దాం అనుకుంటే అందేది కాదు. అష్టోత్తరాలు కలిగే ఉన్నాయా? బ్రహ్మమునకు అష్టోత్తరాలు ఉన్నాయా? బ్రహ్మమునకు అష్టోత్తరాలు ఉన్నాయా? సహస్రనామాలు ఉన్నాయా? విష్ణువుకు సహస్రనామాలు ఉన్నాయి, శివునికి సహస్రనామాలు ఉన్నాయి, బ్రహ్మకు సహస్రనామాలు ఉన్నాయి, అయ్యప్ప స్వామికి, ఆంజనేయ స్వామికి, అమ్మవారికి అందరికీ సహస్రనామాలు ఉన్నాయి. బ్రహ్మముకి ఏ నామం ఉన్నది? ఓమితి ఏకాక్షరం, ఒక్కటే అక్షరం ఓం అనేటువంటిది దానికి నామం అన్నమాట. ఇంకేం లేవేక. ఇప్పుడు ఆ నామాన్నే జపిస్తూ పూజ చేస్తాము. అమ్మవారికి అయితే అష్టోత్తరనామాలతో చెప్తూ పూజ చేసుకున్నాం, విష్ణువుకి అయితే సహస్రనామాలతో చెప్తూ పూజ చేసుకున్నాం. అట్లా ఏ దేవత అయినా మేము మరి ఇట్లా సహస్రనామాలతో చెప్పుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఆ బ్రహ్మమునకు ఏ యొక్క నామాలు లేవు, ఒక ఓంకారమే అనేటువంటి విధానంగా చెప్పినట్లయితే, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని అన్నట్లయితే ఆ ఓంకారమే చెప్పి మేము పూజ చేసుకుంటాం.
నువ్వేం చేస్తావు పూజ? ఆయన కాళ్ళు లేవు కడగటానికి, చేతులు లేవు కడగటానికి, మూతి లేదు కడగటానికి, ఆయనకు ఆకలి దప్పులు లేవు అన్నం పెట్టడానికి, ఏమి ఆయన వ్యాపకుడు, వస్త్రం కట్టే అవకాశం లేదు, అభిషేకం చేయించడానికి అవకాశాలు లేవు. అభిషేకం చేద్దాం, సర్వవ్యాపక వస్తువు, అది పరిశుద్ధ స్వరూపం, దాన్ని కడిగేది ఏముంది? ఇంకా అది శుద్ధ బ్రహ్మం, కడిగే అవకాశాలు లేవేక. స్నానం లేదు, పంచామృత స్నానాలు లేవు, వస్త్రం లేదు, ఆకలి దప్పులు లేవు, నివేదనలు లేవు, పాదోపృక్షాలయామి లేదు, హస్తోపృక్షాలయామి లేదు, ఏమీ లేవు. మరి ఏమి లేకపోతే ఏం చేయాలి? ఊరక ఉండు వాడు ఉత్తమ యోగిరా. కాబట్టి ఏ కదలికలు లేకుండా కూర్చుంటే అదే పూజ. మామూలుగా దేవతారాధన చేయాలంటే కదలికలన్నీ ఉండాలి. కదలికలు, దేహం కదలాలి, అటు ఇటు తిరగాలి, లెగవాలి, కూర్చోవాలి. ఏదో మర్చిపోతారు, మళ్ళా పోతారు, మళ్ళా కూర్చుంటారు. ఒత్తులు మర్చిపోయారు, మళ్ళా పోయి తీసుకొచ్చారు. కర్పూరం మర్చిపోయారు, మళ్ళా పోయి తీసుకొచ్చారు. అగరబత్తి మర్చిపోయారు, మళ్ళా పోయి తీసుకొచ్చారు. అగ్గిపెట్టి మర్చిపోయారు, మళ్ళా పోయి తీసుకొచ్చి లెగవాలి, కూర్చోవాలి. ఈయన కదలికలు ఉంటాయి ఎక్కడ? కానీ ఇక్కడ ఆత్మపూజ కాడ ఊరుకున్నవాడు ఉత్తమయ్యో. ఇక్కడ ఏం లేదు, ఇక అగ్గిపెట్టి లేదు, అగరబత్తి లేదు, ప్రమిద లేదు, నూనె లేదు, ఒత్తులు లేవు, ఎత్తులు లేవు, ఏమి లేవు. అక్కడ ఏమి లేవు కాబట్టి ఊరకు కూర్చో అంతే. కాబట్టి ఆ ప్రకారం మనస్సుని ఆ పరమాత్మకు అర్పించి ఊరక చూస్తూ ఉండు చాలు, అంతే. నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చేయగలిగే విధానాలు ఏమి లేవు. ఆ మనస్సుని అక్కడ పెట్టేసి కళ్ళప్పచెప్పి చూస్తూ ఉండటమే. ఏం జరుగుతుందో, ఏం మార్పు ఏర్పడుతుందో అది చూసుకుంటా ఉండు చాలు. ఆ విధంగా ఊరక ఉన్నవాడు ఆ శ్వాస ఎందు మనసు పెట్టేసి ఊరక కూర్చున్నావు అని చెప్పనంటే ఏమవుతుంది? ముందుగా మరి పాయురేంద్రియం అది జడమైంది, గుహేంద్రియం అది జడమైంది, పాదేంద్రియం అది జడమైంది, పాణేంద్రియం అది జడమైంది. ఆ తర్వాత మరి జ్ఞానేంద్రియాలు, అగ్ని పంచకం జ్ఞానేంద్రియాలు. దాంట్లో మొదటిది ఘ్రాణేంద్రియం అది జడమైంది, గంధం తెలియట్లేదు. జిహ్వేంద్రియం జడమైంది, రసాలు ఊరటం ఆగిపోయాయి. ఆ తర్వాత త్వగేంద్రియం జడమైంది, స్పర్శ పూర్తిగా తగ్గిపోయిందే. అట్లా శ్రోత్రం జడమైంది, శబ్దం లేని ఎనికిడి పూర్తిగా పోయింది. ఆ తర్వాత అహంకారము, చిత్తము, మనస్సు, బుద్ధి, మనస్సు, ఆకాశ పంచకం అవి కూడా లయమైపోయే విధానం. పడిపోతాయి అన్నీ, ఒక్కడొక్కడొక్కడొక్కడొక్కడు మొత్తం సద్దు మనుగుతాయి. అంతే, ఏం లేదు. నువ్వు ఊరికే ఉంటే చాలు. కదలికలు లేకుండగా, అటు ఇటు ఓక్కుండగా, అటు ఇటు చూడకుండగా, దిక్కులు చూడరాదు. దిక్కులన్న అవలోకయన్ అని పరమాత్మ అన్నాడు. దిక్కులు చూడమాక అన్నాడు. ఊరకు కూసో. అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, అది పోతుందేమో, ఇది పోతుందేమో అని ఊహలు రానియమాక, ఏ కదలికలు రానియమాక. శరీరంలోనూ కదలిక ఉండకూడదు, మనస్సులో కూడా కదలికలు ఉండకూడదు. ఊరక ఉండేవాడు అనే మాట ఏదో కాళ్ళు కట్టేశాం, చేతులు కట్టేశాం, మూతి కట్టేశాం అంటే చాలదు. లోన ఉన్న సూక్ష్మ దేహ అవయవాలు కూడా కట్టిపారేయాలి. బయట స్థూల దేహ అవయవాలు కట్టేశావుగా, పద్మాసనం వేశావు, కాళ్ళు కట్టేశావు, చిన్నముద్ర పెట్టావు, చేతులు కట్టేశావు, వాక్కులు బంధించావు, నోరు కట్టేశావు, కంటి సోపు లోనే పెట్టేసేసావు, లోనున్న మనస్సును కూడా ఆలోచన లేకుండా చేసేసావు. ఈ ప్రకారంగా ఒక్కొక్కదాన్ని మూసుకుంటూ వెళ్ళిపోవటమే. సర్వద్వారాన్ని సంయమ్య స్వామి చెప్పారు భక్తి యోగంలో. సర్వద్వారాన్ని సంయమ్య, అన్ని ద్వారాలు మూసేయి అని స్వామి చెప్పాడు. అదే బాహ్య పూజ అయితే అన్ని ద్వారాలు తెరవాలి. అన్ని తెరిస్తేనే నీకు బాహ్య పూజ జరుగుతుంది. ఆంతరిక పూజ, ఆత్మ పూజ విషయంలోకి వస్తే సర్వద్వారాన్ని సంయమ్య, అన్ని ద్వారాలు మూసేయటమేక. కళ్ళు మూసేశావు, చెవులు మూసేశావు, నోరు మూసేశావు, మనస్సుని మూసేశావు, బుద్ధిని మూసేశావు, మొత్తం వ్యవహారం లేకుండా మూసిపారేశావు అన్నమాట. ఆ విధంగా చేయటమే ఊరకున్నవాడు ఉత్తమ యోగి. ఊరక ఉంటే చాలు. ఒక్కటొకటే ఈ కదలికలు కలిగి ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం సద్దు మణుగుతాయి, అన్నీ కూడా ఉడిగిపోతాయి, మొత్తం సమస్య పోతాయి.
ఈ ప్రకారముగా చివరికి పంచ ప్రాణములు కూడా కదలికలు లేకుండా ఆగిపోవాలి. వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన ఈ పంచ ప్రాణములు కూడా మరి కదలికలు లేకుండా ఆగిపోయే విధానము. ఇది బ్రహ్మము యొక్క ఆరాధన అని చెప్పనంటే మనకు బట్టి దేవతారాధన అనే అంశంలో ఇవన్నీ పనిచేయాలి. కాళ్ళు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, నోరు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, అన్ని కదలికలు కలిగి ఉండాలి. అన్ని కదలికలు కలిగి ఉంటేనే నీకు దేవతారాధన అనేది కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ బ్రహ్మారాధన చేసే ఉద్దేశం ఉందండి అని చెప్పి అన్నాం అనుకో, ఈ కదలికలు కట్టేయి, దేని కదలనేమక మొత్తం కట్టేయటమేక. కాబట్టి ప్రకారముగా నిష్క్రియుడు క్రియారహితమై ఉన్నటువంటి బ్రహ్మం వద్దకు పోవాలంటే నీవు కూడా నిష్క్రియుడు కావాలి. సాకారమూర్తిని ఆరాధించాలంటే సక్రియుడు కావాలి. సక్రియుడు అనగా క్రియాసహితుడై వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. అది సాకారమూర్తి యొక్క విధానము. ఇక నిరాకారమూర్తిగా ఇంద్రియ అగోచరముగా మనస్సుకు అగోచరముగా పంచకోశాతీతమై ఉన్నటువంటి భగవంతుణ్ణి బ్రహ్మమును ఆరాధించే విషయంలో ఇక కదలికల మొత్తం కూడా ఆగిపోవాలన్నమాట. అది ఎందుకంటే బ్రహ్మము నిష్క్రియుడు, క్రియారహితుడు కనుక మన ఇంద్రియాలు కూడా మొత్తం నిష్క్రియ ఆగిపోవాలి. చివరికి ప్రాణములు కూడా ఉపశమించాలి. అది మామూలుగా జ్ఞానేంద్రియాలు ఉపశమిస్తూ ఉన్నాయి, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉపశమిస్తూ ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉపశమిస్తూ ఉన్నాయి. కానీ ప్రాణములు మాత్రం ఉపశమించవు. ఈ మొత్తం కూడా వాటి క్రియలు లేకుండా ఉపశమించాలి. ఉపశమించాలి అని చెప్పనంటే నువ్వెట్లా ఉండాలి? నిష్క్రియ, కదలిక లేని వాడివిగా నువ్వు ముందు కావాలి. కదలిక లేని వాడివిగా నువ్వు ముందైతే నీలో ఉన్నటువంటివన్నీ కూడా నిన్ను చూసి అవి కూడా కదలికలు లేకుండా అవి ఉంటాయి. ఇది మరి సర్వవ్యాపకమై ఉన్న నిష్క్రియుడై ఉన్న ఏ క్రియ లేనటువంటి బ్రహ్మముగా పిలువబడేటువంటి ఆ స్వరూప అనుభవాన్ని పొందే ఉద్దేశముతో ఉన్నటువంటి వారు బ్రహ్మ నిష్క్రియుడు కనుక నీవు కూడా నిష్క్రియుడవు కావాలి. అనగా ఇంద్రియాలలో ఎలాంటి చలనము కదలికలు ఉండకూడదన్నమాట. ఆ ప్రకారముగా చేసినటువంటి వారు మాత్రమే మరి నిర్గుణ పరబ్రహ్మతత్వ ఆరాధన అవుతుంది. అట్టి ఆరాధన చేసేటువంటి వారు ఆ బ్రహ్మమునే పొందటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యాంతి వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాన్ని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజునోపి మాం అని చివరిలో తన విషయం చెప్పుకున్నాడు. ఇక్కడ సాత్విక సంబంధమైనటువంటి భక్తి గలవారు సాత్విక దేవతలను ఆరాధిస్తున్నారు, ఆయా లోకాలకు పోతున్నారు. రజోగుణ సంబంధమై ఉన్న భక్తి గలవారు రజోగుణ సంబంధ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు, ఆ లోకాలకే పోతూ ఉన్నారు. తామసిక సంబంధమై ఉన్నటువంటి భక్తి గలవారు తామసిక సంబంధమైన దేవతలను భక్తితో ఆరాధిస్తూ ఉన్నారు, ఆయా లోకాలకే వాళ్ళు పోతూ ఉన్నారు అంటూ మత్యాజినోపి మాం నన్ను ఆరాధించేది ఉన్నదే వాళ్ళు నన్నే పొందుతారనే మాట ఏమిటంటే సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే మత్తు నేను అనే అర్థం. మరి దాన్ని ఎట్లా ఆరాధించాలని చెప్పానంటే ఆ బ్రహ్మమే నీలో ఆత్మ అనే పేరుతో ఉన్నది కాబట్టి ఆత్మారాధన చేయి చాలు. ఆత్మారాధన చేస్తే నువ్వు బ్రహ్మారాధన చేసినట్లే. ఆ బ్రహ్మమే ఆత్మగా ఉన్నది కాబట్టి ఆత్మను నువ్వు ఆరాధిస్తే నువ్వు బ్రహ్మముని ఆరాధించినట్లు అవుతుంది. ఏమండి, బ్రహ్మమే ఆత్మ అని చెప్పన్నారు కదా, మరి ఆత్మనే ఆరాధిస్తే బ్రహ్మమును ఆరాధించినట్లే అని ఎందుకు? బ్రహ్మముని ఆరాధిస్తాం నేరుగా పోయి, ఇంకా మధ్యలో ఈ ఆత్మ ఎందుకు మాకు? నేరుగా బ్రహ్మముని ఆరాధిస్తావంటే ఎట్లా ఆరాధిస్తావు బ్రహ్మము? నువ్వు కరచలనాలు మొత్తం ఆగిపోవాలి, ఇంద్రియ చలనం ఆగిపోవాలి, ఏ కదలిక ఏ ఇంద్రియంలో ఉండకూడదు. అలాంటి విధానముగా ఉన్న రీతిలో నువ్వు బయట ఉన్నటువంటి
సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును నువ్వు ఎట్లా ఆరాధించే అవకాశం ఏర్పడుతుంది నీకు? అందుచేత నీకు బ్రహ్మమును ఆరాధించే అవకాశం లేదు. ఎందుకంటే ఇంద్రియములు పనిచేస్తూ ఉన్నటువంటి విధానం కాబట్టి ఇంద్రియములు పనిచేసే విధానముగా ఉండి బ్రహ్మమును ఆరాధించలేవు. ఇంద్రియములు పనిచేసే విధానముగా ఉంటే నువ్వు బ్రహ్మమును ఆరాధించలేవు. ఇంద్రియములు పనిచేసేటువంటి విధానముగా ఉంటే నీవు దేవతలను ఆరాధించుకోవచ్చు. అది సాత్విక సంబంధమై ఉన్న దేవతలు కావచ్చు, రాజసిక సంబంధమై ఉన్న దేవతలు కావచ్చు, తామసిక సంబంధమై ఉన్న దేవతలు కావచ్చు. ఇవన్నీ కూడా కదలికలతో చేరి ఉన్నటువంటి యొక్క ఆరాధన. మరి ఇక బ్రహ్మము యొక్క విషయానికి వస్తే ఆ బ్రహ్మములో ఏ కదలిక లేదు కాబట్టి కదలికలు చలనము లేనటువంటి ఆ బ్రహ్మమును నువ్వు పొందాలని చెప్పనంటే నీవు కూడా చలనం లేకుండా కూర్చోవాలి. ఏ కదలిక లేకుండా కూర్చోగలిగితేనే నీకు ఆ కదలిక రహితమై ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు చేరే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే మనస్సుని శ్వాస వెంబటి హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు మన శరీరంలో ఏవైతే కదలికలు కలిగి ఉన్నాయో ఈ కదలికలు కలిగి ఉన్నటువంటి సమస్త ఇంద్రియములు అన్నీ కూడా ప్రాణవాయువులతో కూడా ఈ కదలికలు లేకుండా ఉండే స్థితి అనేది వస్తుంది. ఆ కదలికలు లేకుండా ఉన్న స్థితి వస్తేనే నీకు ఆ బ్రహ్మం అనేటువంటిది కానవస్తుంది. ఏ ప్రకారముగా అలలు కలిగి ఉన్న విధానములు నదిలో మన ముఖబింబం చూసుకోలేము, అట్లా ఇక్కడ ఇంద్రియముల ఆలోచనల మనస్సు యొక్క కదలికలు అనేటువంటి ఉన్నంత వరకు నీకు ఆ బ్రహ్మం అనేది తెలియబడే అవకాశము లేదు. ఇది గమనించాల్సిన అంశము. అయితే దేవతారాధన విషయంలో కూర్చుని ఊరకే ఉంటే కుదరదు. అక్కడ ఊరక ఉంటే అమ్మవారు ఊరుకోదు, అయ్యప్ప స్వామి ఊరుకోడు, ఆంజనేయ స్వామి ఊరుకోడు. ఏమిరా గమ్మును కూర్చున్నావు? చదువు, అష్టోత్తరాలు చదువు, ఆరాధించు, పుష్పాలు పెట్టు, అగరబత్తి వెలిగించు, దీపం వెలిగించు, పూలతో పూజించు అనే విధానం అంతా కూడా సాకార విధానంలో వస్తుంది. నిరాకార విధానంలో పోయినట్లయితే అక్కడ ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఉన్నవి కూడా మొత్తం ఊడ్చుకుపోవాలి. ఉన్నవి కూడా మొత్తం ఏవైతే కదలికలు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా కదలటం మానేయాలి. మొత్తం వాటి యొక్క ఉనికే లేకుండా పోవాలి. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం అని రమణ భగవానుల వారు లయ వినాశనే ఉభయరోధనే రెండు చెప్పుకొచ్చాడు. లయము వినాశనము. లయగతం పునః భవతి నోమృతం. కాబట్టి ప్రకారముగా ఏ కదలిక లేకుండా ఉండే విధానముగా మనస్సు అనే దానిని నిశ్చలం చేసేశాడు. ఇక్కడ కదిలేటువంటి యొక్క శ్వాసను ఆశ్రయించి మనస్సులో కదలిక లేకుండా చేసుకునే విధానం తీసుకొచ్చాడు. మనస్సు వద్దామా కదలికలు కలిగి ఉన్నది. ఆ కదలికలు కలిగి ఉన్నంత కాలం మరి శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలు కూడా కదలికలతోనే ఉంటాయి. ఒక మనస్సు కదిలిందా అని చెప్పనంటే జ్ఞానేంద్రియాలు కదులుతాయి, కర్మేంద్రియాలు కదులుతాయి. ఒక మనస్సు అనేది ఆగిందా అంటే కర్మేంద్రియములు ఆగుతాయి, జ్ఞానేంద్రియాలు కూడా ఆగుతాయి. అదే కదా నిద్రా సమయంలో మనస్సు అనేది ఆగింది కాబట్టి నీకు కర్మేంద్రియములు వ్యవహారం లేదు, జ్ఞానేంద్రియాలు వ్యవహారం లేదు. చప్పగా పడి ఉన్నావు, ఆనందాన్ని ఆస్వాదించేవాడివిగా ఉన్నావు. ఈ మొత్తం కూడా సద్దుమణిగితే ఆ కదలికలు లేకుండా ఉంటే అప్పుడు నీకు ఆ యొక్క నిద్ర ఆనందం పొందే అవకాశం ఏర్పడుతుంది. నిద్రలో ఆత్మానందాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే నువ్వు ఆ కదలికలు లేకుండా చేసేసావు. ముందు శరీరాన్ని గోళకాత్మిక దేహాన్ని పడేశావు. అదొకటి అయింది ముందు. అసలు మొదటి పాయింట్ అదన్నమాట.
కాబట్టి గోళకాత్మకమై ఉన్నటువంటి దేహం ముందు సద్దుమనగాలి. అది సద్దుమనగందే ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహం అనేది అది ఉపశమించే అవకాశం లేదు. కాబట్టే మనం ఏం చేసామంటే గోళకాత్మకమై ఉన్న స్థూల దేహాన్ని కదలిక లేకుండా ముందు పడేశాము. ఆ తర్వాత ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మ దేహం అనేటువంటిది కూడా కదలిక లేని స్థాయికి వచ్చేసింది. దాని ద్వారా నిద్రయందు ఆనందాన్ని పొందే విధానం. అదే ప్రకారముగా మరి ధ్యానం అనేటువంటి దాని ద్వారా కూడా మనసు అనేది కదలికలు కలిగి ఉన్నది. కాబట్టి ఈ కదలికలు కలిగి ఉన్నటువంటి యొక్క మనస్సుని కదిలేటువంటి యొక్క శ్వాసతోనే జయించే విధానము. మనసున బెరికె మనసు నేకము చేసి మనసు మర్మము గన్నదెరుక అన్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. మనసున బెరికి మనసు ఏకము చేసి మనసు బ్రహ్మము గన్నదెరుక. కాబట్టి ప్రకారముగా కదులుతున్నటువంటి యొక్క అంశ యొక్క ఆశ్రయంలో ఉండి మనసుని కదలకుండా చేసే విధానంగా చేశాం. కాబట్టి కదిలే శ్వాస యందు ఉంటేనే మనస్సులో కదలని స్థితి ఏర్పడుతుంది. కదలని స్థితి అని చెప్పానంటే ఆ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఉయ్యాల జంపాల్లాగా ఊగుతూ ఉన్నాయి. సంకల్ప వికల్పాత్మకం మనః. సంకల్ప వికల్పాత్మకమై ఉన్నటువంటిది మనస్సు. కాబట్టి ఎప్పుడు కూడా సంకల్పాలు వికల్పాలు రెండు కూడా దాంతో పోయి ఊగుతూ ఉన్నది. ఈ మనసు అనేది ఉయ్యాల జంపాల్లాగా ఈ సంకల్పములు వికల్పములు చేద్దామని చెప్పి అనుకుంటాము, ఇప్పుడు వద్దులే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. చెప్దాము అని చెప్పి అనుకుంటాం, ఈ పూట వద్దులే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఆడగా పోదాం అని చెప్పి అనుకుంటాం, రేపు పోదాం అని చెప్పి అనుకుంటాం. ఆ కార్యం చేద్దాం అనుకుంటాం, అది రేపు చేద్దామని చెప్పి అంటూ ఉంటాం. ఇట్లా అనుకోవటము, తర్వాత దానిని లేకుండా చేసుకోవటం. సంకల్పం అనుకోవటం, వికల్పం వద్దనుకోవటం. అది వికల్పం అయిపోయింది. అంటే అది విరమించుకోవటం అయిందన్నమాట. ఒక చోట పోదాం అని చెప్పి అనుకున్నావు, రెడీ అయ్యావు, బయలుదేరబోయే ముందు మరొక ఆలోచన వచ్చింది. ఏమంటే ఈ పూటకు వద్దులే, పొద్దుపోతుందేమో, బస్సులు ఉండవు, రేపు వెళ్దాం అనుకుంటావు. ఒకటి సంకల్పం, ఒకటి వికల్పం. వద్దు అనుకోవటం వికల్పం, పోదాం అనుకోవడం సంకల్పం. ఈ ప్రకారంగా మనం నిత్య జీవితంలో ఈ రెండింటితో వ్యవహారం కలిగి ఉన్న విధానం. కాబట్టి ఆ మనసులో ఉన్నటువంటి సంకల్ప వికల్పముల అనేటువంటి ఆ కదలికలు మనసుకి ఆ కదలికలు ఎందుకు వచ్చాయని చెప్పానంటే ఈ సంకల్ప వికల్పాలను అనుసరించే మనస్సులో కదలికలు అనేటువంటి ఏర్పడ్డాయి. మనస్సుకి కదలికలు అనే ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఈ సంకల్పములు వికల్పం. చెప్దాం అనుకుంటాం, ఎందుకు లేబ్బా అనుకుంటాం. పోదాం అనుకుంటాం, ఎందుకు లేబ్బా అని చెప్పి అనుకుంటాం. ఈ విధంగా అనేక విధాయకాలుగా నిరంతరంగా మనసు అనేది ఈ కదలికలతో ఉండే విధానం ఏంటంటే సంకల్పములు వికల్పములు. ఎప్పుడైతే కదులుతున్నటువంటి శ్వాసతో మనసు పెట్టావో ఇక మనస్సులో కదిలేటువంటి ఈ సంకల్ప వికల్పముల కదలికలు ఆడ ఉండవేక. శ్వాస కదలికతో మనసు పెట్టినట్లయితే అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి ఉంటాయి తప్ప నీకు సంకల్పములు వికల్పములు అనేటువంటి ఉండవు. అడే ఉన్నాయి ఉచ్ఛ్వాస నిశ్వాస. కాబట్టి శ్వాసలో ఉన్నాయంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటిదిగా శ్వాస ఉన్నది. మనసు అనే దాంట్లో సంకల్ప వికల్ప అనే విధానాలు దీంట్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాస రేషక పూరక అకారము సకారము ఇట్లా రెండు కలిగి ఉన్నటువంటి యొక్క ఆ శ్వాస తన కదలికలతో ఉండగా ఆ కదలికల యొక్క ఆశ్రయం కలిగి ఉన్నట్లయితేనే మనస్సులో ఉన్న కదలికలు దూరం చేసే అవకాశము ఏర్పడుతుంది.
ఎందుకంటే కదలికలతో ఉన్నటువంటి యొక్క శ్వాసను ఆశ్రయించటం, కదలిక లేకుండా బ్రహ్మం ఉంది కదా, దాన్ని ఆశ్రయిస్తే పోతుందిగా. అసలు ఆ బ్రహ్మమును ఆశ్రయిస్తే మనసే ఉండదు. ఆ బ్రహ్మమును ఆశ్రయిస్తే ఆడ మనస్సులో ఉన్న వికల్పములే కాదు, అసలు మనసే లేదు, అమనస్క స్థితి. అయితే బ్రహ్మమును గుర్తించే విధానం, బ్రహ్మము యందే ఉండే విధానం, అది స్వతసిద్ధముగా ఎవరికి అంత తేలిగ్గా ఉన్నటువంటి అంశము కాదు. ఎవరైనా హంస యొక్క ఆశ్రయం ద్వారానే మరి ఏ కదలికలు లేకుండా ఉన్నటువంటి బ్రహ్మము, రాకడా పోకడా లేనటువంటి వస్తువు బ్రహ్మము. అచలోయం సనాతన, కదలిక లేనిది. కాబట్టి ఆ ప్రకారముగా ఈ కదిలేటువంటి యొక్క శ్వాస ఆశ్రయించడం కంటే అసలు కదిలికే లేనటువంటి యొక్క అంతటా ఉంది కాబట్టి, వ్యాపకమై ఉంది కాబట్టి, అఖండమై ఉంది కాబట్టి, ఏ కదిలిక లేకుండా ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము కదా. నా బ్రహ్మముతో పెట్టేస్తే అయిపోతుందిగా. ఇంకా కదిలే మనస్సులో కదిలికలు లేకుండా చేసుకోవటానికి కదిలే శ్వాసని ఆశ్రయించు అనే మాట ఎందుకు? అసలు కదిలికే లేకుండా ఉన్నటువంటి బ్రహ్మమే ఉంది కదా, దాన్నే పట్టుకుంటే పోతుందిగా. అన్నట్లయితే అంత లెక్క ప్రస్తుతానికి ప్రయాణం చేయగలిగే శక్తి ఎవరికి కూడా లేదు. ఎవరైనా కదలికలు కలిగి ఉన్నటువంటి యొక్క శ్వాసను ఆశ్రయిస్తేనే కదలికలు లేకుండా ఉన్నటువంటి బ్రహ్మమును చేరుకునే అవకాశం ఉంటుందే తప్ప మరొక మార్గం లేదేక. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే మనకి యాంతి దేవ వ్రతాదేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాన్ని యాంతి భూతేజ్య అనే విధానములో ఏ చైవ సాత్వికా దేవ యక్ష రక్షాంశ రాజసాహ భూతాన్ ప్రేత గణాశాన్యే యజంతే తామసా జన. ఇట్లా సాత్విక సంబంధమై ఉన్నటువంటి వాళ్ళు సాత్విక సంబంధమైన దేవతలను పెట్టుకుని అష్టోత్తరాలతో సహస్రనామాలతో షోడశోపచారాలతో వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. రజోగుణాత్మకముగా చేసేటువంటి ఆరాధనా విధానంలో కూడా ఈ యొక్క షోడశోపచారాలతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. తామసిక సంబంధముగా చేసేటువంటి దేవతారాధనలో కూడా వాళ్ళు కూడా షోడశోపచారాలతో సహస్రనామాలతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కదలికలతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము కనుక ఇక్కడ అన్ని ఇంద్రియాలు పనిచేయాలి. అన్ని ఇంద్రియాలు, నేత్రేంద్రియము, వాగేంద్రియము, పాణేంద్రియము అన్నీ కూడా పనిచేస్తేనే ఈ జరిగే వ్యవహారం. కాబట్టి ఇది కేవలం మరి త్రిగుణములతో సంబంధం పడి ఉన్నటువంటి దేవతల యొక్క ఆరాధనా సంబంధంలో చేరి ఉన్న అంశం ఇది. సాత్విక సంబంధమైన దేవతలు కావచ్చు, రజోగుణ సంబంధ దేవతలు కావచ్చు, తామసిక సంబంధ దేవతలు కావచ్చు. ఈ విధముగా ఈ దేవతలు ఆరాధించే విధానములో ఇవన్నీ కూడా గుణ సంబంధమై ఉన్న విధానాలు కాబట్టి అక్కడ మరి ఈ క్రియలు అనేటువంటి వాటి ద్వారానే షోడశోపచారాలతో అక్షరనామాలతో ఆరాధించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పేటువంటి యొక్క మత్యాజి అనే చోట అది బ్రహ్మము. ఆ బ్రహ్మం అనేది సాత్వికమా, రాజసికమా, తామసికమా? ఈ మూడు గుణములకు సంబంధం లేనటువంటిది. అది కేవలం శుద్ధ సాత్వికముతో మాత్రమే చేరి ఉన్న విధానం కాబట్టి అట్టి ఆ శుద్ధ సాత్వికతను మనం సాధన ద్వారా సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ మలిన సాత్వికం అనేటువంటివన్నీ మనలో చేరి ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మూడు గుణములు అనేటువంటివి ఎప్పుడూ కూడా మరి జీవుని యందు చేరి ఉన్నాయి కాబట్టి గుణబద్ధుడు జీవుడు అన్నారు. కనుక మూడు గుణాలు ఉన్నాయి. సాత్వికం ఉన్నది, రజోగుణం, తమో గుణం ఉన్నది. మరి శుద్ధ సాత్వికం ఉందా? కాబట్టి మూడు గుణాలు అనేటువంటివి ఆల్రెడీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చేరి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా గుణబద్ధులు అని అన్నారు. సాత్విక సంబంధముగా వచ్చేది జాగ్రత్త అవస్థ, రజోగుణం విధానంగా వచ్చేది స్వప్నావస్థ, తమో గుణం వల్ల వచ్చేది సుషుప్తి అవస్థ. కాబట్టి మూడు అవస్థలు అనేటువంటివి నిత్యము కూడా పొందుతూ ఉన్నామంటే మూడు గుణాలతో మనం మిళితమై ఉన్నాం అనేటువంటి యొక్క అర్థం. ఈ మూడు గుణములు కలిగి ఉన్నటువంటి విధానములో మరి కదలికలతో దేవతలను ఆరాధించేటువంటి యొక్క అంశంలోనే
మనందరం కూడా చేరి ఉన్నామే తప్ప కదలిక రహితమై ఉన్నటువంటి బ్రహ్మం. అచలోయం సనాతన అచల అయం అయం ఈ ఆత్మ బ్రహ్మము అచలం కదలికలు లేనిది అన్నారు. అచలోయం సనాతన. కాబట్టి ఆ ప్రకారముగా కదలికలు లేకుండా ఉన్నటువంటి ఆ బ్రహ్మమును మనం పొందాలంటే మరి మన మనస్సు అనే దాంట్లో కదలికలు లేకుండా చేయగలిగే స్థితి రావాలి. ఏమిటా మనసులో కదలికలు అని చెప్పనంటే, చలనము అని చెప్పనంటే ఈ సంకల్ప వికల్పములుగా చెప్పుకున్నాం. ఆ రెండు పోవాలంటే ఈ రెండు పట్టుకోవాలి. ఏ రెండు అంటే హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. హకార సకారాత్మకముగా ఉన్నటువంటి హంస, హంస. కాబట్టి హకారాత్మకము సకారాత్మకము, ఉచ్ఛ్వాస నిశ్వాస, రేచకము పూరకము, ఈ కదలికలు కలిగి ఉన్నటువంటి యొక్క దానితో మనస్సులో ఉన్న కదలికలు లేకుండా చేయాల్సి ఉంటుంది. అది ఈ కదలిక ద్వారా ఆ కదలికను జయించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల విధానంలో మరి ఈ కదలికలు అనేటువంటి యొక్క విధానంలో ఉండి మనస్సులో ఉన్న కదలికలు లేకుండా చేయగలిగాము, శ్వాస గమనికలో ఉంటే చాలు, నీకు సంకల్పము లేదు వికల్పము లేదు. సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తః ముక్త్యైః నిర్విషయం స్మృతం. అమృత బిందోపనిషత్తు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తః. కనుక మనస్సులో కదలిక ఉన్నదా బంధం అన్నాడు. మనస్సులో కదలిక ఆగిందా అంటే అదే మోక్షం అన్నారు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః సంకల్ప వికల్పాత్మకం సర్వసంకల్ప సన్యాసి యోగా ఆరూఢః. సర్వసంకల్ప సన్యాసి, సర్వ సంకల్పాలను త్యాగం చేయి. సర్వసంకల్ప సన్యాసి యోగా ఆరూఢః. మనస్సులో ఏ సంకల్ప వికల్పములుగా ఉన్న కదలికలు లేకుండా కనుక ఆగినట్లయితే ఇక నీకు అంతర్ముఖ ప్రయాణం ఆరంభమవుతుంది. యోగా ఆరూఢః. ఆరూఢః అంటే ఎక్కటం. అన్నమయ కోశం దాటి ప్రాణమయ కోశం, దాన్ని దాటి మనోమయ కోశం, దాన్ని దాటి విజ్ఞానమయ కోశం, దాన్ని దాటి ఆనందమయ కోశం, ఇట్లా పరస్పరము యోగా ఆరూఢః. ఊర్ధ్వ ప్రయాణం నీకు సిద్ధించాలని చెప్పి అన్నట్లయితే మనస్సులో ఉన్న కదలికలు నువ్వు లేకుండా చేయాల్సి ఉంటుంది. సంకల్ప వికల్పాత్మకముగా ఉండటమే కదలిక అని అర్థం. చలనము అనవచ్చు, కదలిక చలనం ఏదన్నా అర్థం చేసుకోండి. కాబట్టి ఆ కదలిక అనేది లేకుండా చేయాలంటే స్వతసిద్ధంగా మనకి దాన్ని ఆ విధంగా చేయటం సాధ్యం కాదు. ఏదో ఒక ఆలంబనం కావాలి. ఒక ఆలంబనం కలిగే మనస్సులో ఉన్న ఆ కదలిక చలనము లేకుండా చేయాల్సి ఉంటుంది. ఆలంబనం లేకుండా చేయటం అంటే బాగా అభ్యాస బలం ఉన్నటువంటి వారికే సాధ్యమవుతుంది. ఎవరైతే బాగా అభ్యాసం చేసి ఉంటారో వాళ్ళకు సాధ్యమవుతుంది. ఒక వెహికల్ నేర్చుకోవాలని చెప్పారంటే పిల్లగాడు వాడు ప్లే గ్రౌండ్కు పోవాలి. ఆ ప్లే గ్రౌండ్లో దానిని ఎక్కటము తొక్కటము మెల్లగా ప్రాక్టీస్ చేయటము, కింద పడ్డా పైన పడ్డా దాని మీద వాడు పడ్డా వాడి మీద ఇది పడ్డా నానా తంటాలు పడేది వాళ్ళిద్దరే, ఆ సైకిల్ వాడే. అది అభ్యాసం. అభ్యాసం బాగా అయ్యిందా, స్వాభావికమైందా, అప్పుడు ఇక ఎలాంటి ప్రమాద విధానం లేకుండా జమ్మున మెయిన్ సెంటర్లో పరుగులు తీస్తాడు సైకిల్తో. కాబట్టి ప్రకారంగా అది అభ్యాస బలము అన్నారు. కాబట్టి ఏ ఆలంబన లేకుండా మనస్సుని సంకల్పరహితముగా ఉంచేటువంటి విధానము అది యోగాభ్యాస బలం. భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, దాని యోగ బలము అన్నారు. భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, యోగ బలం ఉన్నవాడే ఆ విధముగా ఏ యొక్క ఆలంబనం లేకుండానే మనస్సుని తన యందు అట్లాగా నిశ్చలంగా ఉంచే విధానం ఉంటుంది.
అలాంటి భక్త్యా యుక్తో యోగ బలం యోగ బలేనా ఏడుంది యోగ బలం భక్తి బలము యోగ బలము జ్ఞాన బలము సాధనా బలము ఏడున్నాయి మనకి ఏమి లేవా అనుకుంటే లేకుండా పోయిందేమి లేదు కండ బలము తిండి బలము గుండె బలము ధన బలము ధన బలము ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కావాల్సింది మనసు రాపటానికి ఈ కండ బలం తిండి బలం గుండె బలం ధన బలం జన బలం ఈ పైకి రావు ఇక్కడ భక్తి ఆయుక్తో యోగ బలేన శైవ భక్తి బలము యోగ బలము జ్ఞాన బలం ఇవన్నీ ఉండాలన్నమాట అవి వచ్చిన వాడికి పెద్ద సమస్య కాదేక ఎందుకంటే ఆయన అధీనంలోకి వచ్చేసేసింది కాబట్టి ఇక అది పోదు ఆయన ఆజ్ఞ లేకుండా పోయే అవకాశం లేదు ఆప్నోతి స్వరాజ్యం మనసుస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి దాని పతి 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 అన్నారు మనస్సుకి పతి బుద్ధికి పతి ఇంద్రియాలకు పతి అంటే ప్రభు అన్నమాట ఆయన ఆజ్ఞలో ఉంటాయి కనుక వాళ్ళకి ఎలాంటి ఆలంబనం అవసరం లేదు అయితే మనకేంటంటే సాధనా విధానంలో పరిచయం లేదు కాబట్టి మనం ముందుగా ఏం చేయాలంటే ఒక ఆలంబనం పెట్టుకోవాలి ఇప్పుడు మీ ఇంట్లో పసిబిడ్డ ఉన్నాడు వాడు లెగవలేడు నుంచోన్నా పడిపోతాడు ఏడుస్తాడు పడతాడు ఏడుస్తాడు లెగవాలనే ఉద్దేశం ఉంటుంది నడవాలనే ఉద్దేశం ఉంటుంది నుంచుంటాడు మళ్ళా పడతాడు అప్పుడు ఏం చేశారు వాడికి మీరు 3 చక్రాల బండి చేతికి ఇచ్చారు అరే నాయన రారా అని చెప్పి అన్నారు చక్కగా వాడి చేతికి 3 చక్రాల బండి ఇవ్వటంతో వాడు మెల్లగా నెట్టుకుంటూ అడుగులు వేసుకుంటూ తన నడకని అభ్యాసం చేసుకుంటాడు ఎప్పుడు నడక ఇక వచ్చేసిందో నడక వచ్చేసిన తర్వాత ఈ బండి వాడికి అవసరమా ఈ బండి అవసరం వాడికి అవసరం దాని పక్కన వారేసాడపని పరుగులు చేస్తాడు అట్లాంటి పరిస్థితే లోకంలో సాధకులు కూడా పసిబిడ్డలాగా మరి పడిపోయే విధానం ఉండాలనే ఉద్దేశం ఉంటుంది మళ్ళీ పడిపోతూ ఉంటారు కాబట్టి ఈ ప్రకారంగా మనసు అనేటువంటి దాంట్లో కదలికలు లేకుండా నిశ్చలముగా ఉండే విధానంలో ఒక ఆలంబనం ఏమిటంటే 2 చక్రాల బండి ఇది 2 చక్రాల బండి ఉశ్వాస నిశ్వాసలు రేచక పూరకాలు సోహం హంస సహ అహం ఈ 2 చక్రాల బండి ఇది పట్టుకోవాలి దీన్ని పట్టుకుంటే మెల్లగా వానికి ఈ కదలికలు లేకుండా మనస్సులో ఏ సంకల్పము వికల్పము లేకుండా ముందు అది ఉండటం అభ్యాసం అవుతుంది కాబట్టి ఆ విధంగా మనసు అనేది ఈ మరి తనలో ఉన్న కదలికలు అనగా సంకల్ప వికల్పములు అనబడేటువంటి ఎప్పుడైతే తొలగిపోయాయో శ్వాసతో ఉంటే ఈ 2 ఉండే అవకాశాలు లేవు ఇది ప్రతి ఒక్కరూ కూడా అనుభవంలోకి తెచ్చుకునే అంశమే ప్రత్యక్షంగా చూసుకునే అంశమే కాబట్టి ఈ శ్వాస ఆశ్రయంలో ఉన్నప్పుడు మనసులో ఉన్న కదలికలు పూర్తిగా పోతాయి కాబట్టి ఆ మనసు అనేది ఈ యొక్క శ్వాస పుణ్యమా అని చెప్పని అమ్మయ్య నిలకడ ఏర్పడిందిరా అని సంతోషించే పరిస్థితి ఆ మనస్సుకు వస్తుందన్నమాట ఆ సాధకుడు కూడా తృప్తి పడతాడు సాధకుడు కూడా సంతోషపడతాడు చాలా ఆనందంగా ఉన్నది సంతోషంగా ఉన్నది హాయిగా ఉన్నది మనస్సు అనేది ఆగటం వల్ల చాలా సమస్యల నుంచి చాలా ఇబ్బందుల నుంచి చాలా మానసిక ఒత్తిళ్ళ నుంచి మానసిక చింతల నుంచి బయటపడ్డా అనేది వాడు తృప్తి పడే అంశం ఎప్పుడైతే మనసు అనేది ఈ సంకల్ప వికల్పాలేక వ్యవహారాలకు మూలం సంకల్ప వికల్పములే దశేంద్రియ వ్యవహారాలకు మూలం సంకల్పం లేకుండా చేస్తావా సంకల్పం లేకుండా మాట్లాడతావా సంకల్పం లేకుండా ఎక్కడికైనా పోయేస్తావా ఎక్కడికి పోవాలన్నా ఏ ఊరికి పోవాలన్నా ఏ పని మీద పోవాలన్నా ఏ బ్యాంకుకు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా సంకల్పం అనేది ఉంటేనే నీకు ఆ యొక్క శరీరంలో కదలికలు ఇంద్రియాలలో కదలికలు ఏర్పడతాయన్నమాట ఎప్పుడైతే హంస యొక్క ఆశ్రయం ద్వారా మనస్సులో కదలికలు అనేవి లేకుండా చేశావో దాంతోపాటు ఇంద్రియాలు కూడా సద్దుమణిగాయన్నమాట జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియ అన్నీ కూడా సద్దుమణిగిన స్థితి
ఏర్పడుతుంది. ఒక్క మనస్సులో ఉన్న ఆలోచనలు, సంకల్ప వికల్పనబడేటువంటి కదలికలు లేకుండా చేయగలిగితే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అన్నీ కూడా ఉపశమించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారంగా గమనించినట్లయితే ఈ శ్వాసలో ఉన్నటువంటి కదలిక సహా అహం, మనస్సులో ఉన్న కదలిక సంకల్ప వికల్పములు. కనుక సంకల్ప వికల్పములు అనేవి రెండు ఉన్నాయా అంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, కర్మేంద్రియాలు పనిచేస్తాయి, శరీరం అంతా పనిచేస్తుంది. ఒక్క సంకల్ప వికల్పములు అనేవి లేకుండా మనసు లోపల చేయగలిగితే ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అన్నీ కూడా సద్దుమణిగి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా కదలికలు కలిగి ఉన్నటువంటి యొక్క శ్వాస ఆశ్రయం ద్వారా కదలికలు కలిగి ఉన్న మనసు అనేటువంటి దానిని కదలికలు లేకుండా చేయగలిగాము. దాని ద్వారా ఏమైందని చెప్పానంటే ఎప్పుడైతే మనసు అనే దాంట్లో సంకల్ప వికల్పములు అనేటువంటివి పూర్తిగా సమస్యపోయాయో, జ్ఞాన కర్మేంద్రియములలో ఉన్నటువంటి యొక్క ఉద్వేగం అణిగిపోయిందో, దాని ద్వారా మరి ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసగా సహా అహముగా సంచారం కలిగి కదలికలతో ఉన్నటువంటి యొక్క శ్వాస కూడా అది కూడా మరి తన కదలిక లేకుండా చలనం లేకుండా ఉండే స్థితి ఆ శ్వాస యందు కూడా వస్తుంది. కాబట్టి ఆ శ్వాస యందు కదలిక లేకుండా చేయగలిగేటువంటి ఆ విధానం ఆ శ్వాసకు ఆధారముగా ఉన్న ఈశ్వరుడు ఆ పని చేస్తాడు. ఎందుకంటే మరి నీవు ఆ యొక్క ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు కాబట్టి, ఈశ్వర శరణు వచ్చావు కాబట్టి, మామేకం శరణం రజా అన్నట్లుగా మాం ఏకం ఈశ్వరుని శరణ వీడావు కాబట్టి, మహాకారణ స్వరూపమును శరణ వీడావు కాబట్టి, ఇక ఆ శ్వాసలో కదలిక లేకుండా చేసే విధానము అది ఈశ్వరుడు చేసేటువంటి పని. ఎప్పుడైతే ఆ శ్వాస అనేటువంటి కదలిక లేకుండా మరి ఆగిపోయిందో అప్పుడు ఉందేమిటి, అక్కడ కదలిక లేనటువంటి బ్రహ్మం ఉంది. అప్పుడు ఇంకేం లేదు. ఇక మనస్సులో ఉన్న సంకల్ప వికల్ప కదలికలు లేకుండా ఎప్పుడు రాగిందో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు సమస్యపోయాయి. ఆ తర్వాత మరి సకార హకారములుగా కదలికలుగా ఉన్నటువంటి యొక్క శ్వాస అనేదాన్ని ఈశ్వరుడు కదలిక లేకుండా చేసే విధానం అవుతుంది. కనుక మనస్సు శ్వాస రెండు కదలిక లేని విధానం ఏర్పడ్డప్పుడు లోన ఉన్నటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మం అనేటువంటిది అది ఎలాంటి కదలిక లేకుండా స్థాణుహు అచలహ అయం సనాతన. కాబట్టి ఆ బ్రహ్మమే నీవై ఉన్నటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానిని అనుసరించి ఊరక ఉన్నవాడు ఉత్తమ యోగిరా అని వేమన. ఊరక ఉండు సాలు, నువ్వు చేయగలిగింది ఏమీ లేదని చెప్పనే మాట. కాబట్టి ఈ ప్రకారముగా ఈ భక్తి అనేటువంటిది లోకంలో అందరూ కూడా సాత్విక విధానంలో దేవతల్ని ఆరాధించే విధానంలో ఉన్నారు. అటనే మరి రజోగుణం గలవారు పితృదేవతలని యక్షరాక్షాంసి వాళ్ళని ఆరాధించే వాళ్ళుగా ఉన్నారు. తామసిక భక్తి కలిగినటువంటి వారు భూత ప్రేత గణాంశాన్యే యజంతే అలాంటి యొక్క వాటిని ఆరాధించే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి శుద్ధ సాత్విక విధానములో మత్తయాజి ఆ మహాకారణమగు ఈశ్వరుణ్ణి ఆరాధించి చేసేటువంటి వారు శుద్ధ బ్రహ్మమును కదలికలు లేనటువంటి చలనం లేనటువంటి ఆ బ్రహ్మమును పొందే విధానం ఏర్పడుతుంది. కదలికలు లేని బ్రహ్మమును పొందాలంటే ఆ కదలికలు మనసు నుంచి దూరం చేయాలి, శ్వాస నుండి దూరం చేయాలి. మనసులో ఈ కదలికలు, శ్వాసలో కదలికలు రెండు ఆగలిగితే అప్పుడు కదలిక లేనటువంటి చలనం లేనటువంటి ఆ బ్రహ్మము యందు నువ్వు ఉండే విధానము ఏర్పడుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. కాబట్టి ప్రకారముగా స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే అని శంకరాచార్యుల వారు చెప్పినటువంటి యొక్క మాట. భక్తి శ్రద్ధ గయ, అది గయ అనేటువంటి క్షేత్రాన్ని గురించి
శంకరులు బోధిస్తున్నటువంటి అంశము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.